రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గరికి పొద్దున్నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేయడమా, లేకపోతే బ్రోకర్ల ద్వారా వేగంగా పని చేయించుకునే పని చూసుకోవడమా, స్టాఫ్లో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే తొందరగా అయ్యేటట్టు చూసుకోవడమా, ఇక అక్కడ ఎవరికి పలుకుబడి ఉంటే వాళ్ళకి, లేదా ఎక్కువ డబ్బులకు సంబంధించిన ఇష్యూ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అన్నటువంటి దశ నుంచి ఇక పైన టైం స్లాట్ మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందుగా ఆ స్లాట్ బుక్ చేసుకుంటే ఆ టైం మనకి ఇస్తారు, ఆ టైంలోనే మనకి రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. ఈ తలనొప్పులు లేని ఒక మంచి కార్యక్రమం. అయితే దీని మీద బీజేపీకి సంబంధించిన లక్ష్మీపతి రాజా మెన్షన్ చేసిన పాయింట్ చాలా కరెక్ట్ అయినటువంటి పాయింట్. ఒకసారి అది క్రాస్ చెక్ చేసుకుని సరి చేస్తే సరిపోతుంది. నిన్ననే నేను ఆ విషయం ప్రస్తావించాను. ఏంటది, ఆ స్లాట్లో ల్యాండ్కి సంబంధించి ఇప్పుడు నాకు ఒక స్లాట్ కావాలని అడిగాను, నా ల్యాండ్ అమ్ముతాం అనుకుంటున్నాను. ఇదంతా ప్రభుత్వంకి ఆ స్లాట్లో అనవసరం కదా, ఓ భూమికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు అని సింపుల్గా పెడితే సరిపోతుంది కదా. ఒక 10 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎకరమో అమ్ముతానంటే అక్కడ ఆ స్లాట్లో యాక్సెప్ట్ చేయట్లేదు, మొత్తం భూమి అమ్ముతున్నట్టుగా ఉంటేనే స్లాట్లో వస్తుంది అన్నటువంటి. అది టెక్నికల్ ఎర్రర్. అంటే దాన్ని ప్రోగ్రామింగ్ చేసిన వాళ్ళ ఆలోచన దృక్పథం వాళ్ళకి ఇది అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి అది సరిచేస్తే సరిపోతుంది.